హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈ వీడియోలో అందరికీ ఇష్టమైనటువంటి, అందరూ మెచ్చేటువంటి, ఎల్లవేళలా తినేటువంటి గులాబ్ జామున్ తయారు చేసే విధానాన్ని ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా అందరూ ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సరే ఒక గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలండి. తీసుకొని ఒక బౌల్లో పోసేసుకొని జాగ్రత్తగా, అంటే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతకంటే కొంచెం మృదువుగా కలుపుకోవాలండి. దీంట్లో నీళ్ళ కంటే పాలు యాడ్ చేసుకుంటూ కలిపితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కొన్ని కొన్ని పోసుకోవాలి, ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదు. కొన్ని కొన్ని పోసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇంకా కొన్ని పడతాయి, యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని మొత్తం పాలతోటే కలుపుకోవాలండి. పిండి మాత్రం చాలా మృదువుగా ఉండాలి. ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈ గులాబ్ జామున్ మిక్స్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా మూత పెట్టి పక్కకు పెట్టేయాలండి. ఒక 10 నిమిషాలు, పావు గంట అలా పెడితే సరిపోతుంది. మంచిగా నాని చాలా బాగా వస్తాయి మనకి జామున్స్. ఇప్పుడు మనం పొడవుగా ఇలా రోల్ చేసుకొని మనకు కావలసినటువంటి సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసేసి అలా పెట్టేసుకోవాలండి. ఇది బాగా ఒకసారి మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనకు కావాల్సినటువంటి సైజులో అలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం 2 అరచేతుల మధ్యగా గట్టిగా ప్రెస్ చేసి రౌండ్ చేసుకోవాలండి, చీలికలు లేకుండా, పగలకుండా. అలా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇది నూనెలో గోలించుకున్నా సరిపోతుంది. నేతిలో అయితే ఇంకాస్త మంచి టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వీడియోలో చూపించిన మాదిరిగా చేసుకోవచ్చు. మనకు కావలసినటువంటి సైజులో చేసుకోవచ్చండి. ఇక ఇవి గోలించడానికి నేతిలో గోలిస్తే మంచి టేస్ట్ వస్తాయి. ఇది ఎక్కువగా నూనె బాగా పొగలొచ్చేలా వేడి కాకూడదు. స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. నెయ్యి సరిపోయినంతగా పోసుకోవాలండి. నూనెలో కూడా గోలించుకోవచ్చు. ఏదైనా సరే కానీ ఇవి మునిగేంత వరకు ఉండాలండి. ఆయిల్ అయినా నెయ్యి అయినా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే గోలించుకోవాలి చక్కగా. చూడండి ఎంత చక్కగా గోలాయి, పగిలిపోకుండా వచ్చాయండి. లోపల కూడా మృదువుగా కలిపాం కాబట్టి లోపల కూడా గట్టిగా లేకుండా ఉంటాయి. ఇక దీనికి ప్యాకెట్ మీద ఇస్తాడండి కొలత. 800 గ్రాములు షుగర్, ఒక 4 గ్లాసెస్ వాటర్. ఈ వాటర్ అండి. అయితే అంత షుగర్ వేయకుండా చాలా ఎక్కువగా స్వీట్గా ఉంటుంది అనేసి నేను ఒక 300 గ్రామ్స్ షుగర్ వేసేసి అది మునిగేంతవరకు వాటర్ పోసి ఇంకాస్త కొన్ని ఎక్కువగా వాటర్ పోసి మరగనిచ్చాను. అందులో ఇలాచీ పౌడర్ వేసేసి కొద్దిగా మరిగాక, దీనికి ఎక్కువ పాకం అవసరం లేదండి, అందులో ఈ గోలించిన జామున్స్ వేసుకోవాలి. కరెక్ట్గా ఆ జామున్స్కి ఈ షుగర్ సిరప్ సరిపోయిందండి, ఎక్కువగా కాకుండా. చక్కెర పాకం చల్లారాక వేసుకోవాలి. చక్కగా వాటిని పాకం అంతా పీల్చేసుకున్నాయి. ఇక సిరప్ ఎక్కువ లేకుండా చేసుకున్నామండి. చూస్తేనే నోరు ఊరే విధంగా చక్కగా జామున్స్ రెడీ అయిపోయాయి. ఇవి ఎయిటెడ్ కంటైనర్లో పెడితే ఒక 2-3 డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.